యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బైబిల్ కర్రలు దేవుని శక్తికి గుర్తులు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. బైబిల్ కర్రలు అనగానే ఎవరి కర్ర గుర్తొచ్చిందండి మీకు? మోషే కర్ర కదా. దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేని పిలుస్తారండి సేవకి. వాళ్ళ మామయ్య గొర్రెలు కాస్తూ ఉంటాడనమాట మిద్యాన్ ప్రాంతంలో, సినాయి పర్వతం దగ్గర. అప్పటికి ఆయన వయసు 80 సంవత్సరాలు. మండుచున్న పొద రూపంలో దేవుడు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు ఆ పొద ద్వారా మాట్లాడతారు, అయ్యా ఇదిగో ఐగుప్తులో నా బిడ్డల బాధ చూశాను, కనుక వాళ్ళని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి నేను పైనుంచి కిందికి దిగి వచ్చాను. నువ్వు రా, నా తరఫున నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడి నా బిడ్డల్ని విడిపించుకొని రాని. ఫరో రాజు ఎంత కఠినం కదా, చాలా. ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి, నేను వెళ్ళను, నేను నత్తి, నా బండనాలుక, చాలా ఎక్స్క్యూజెస్ ఇస్తాడు. 6 ఎక్స్క్యూజెస్ ఇస్తారు మీరు చదివితే. అయినా సరే దేవుడు ఆయనతో మాట్లాడి, నువ్వు మాట్లాడడం నీకు రాకపోతే మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన వస్తున్నాడులే నేను కలుసుకోవడానికి, మీ అన్నయ్య నీ తరఫున మాట్లాడతాడు, కాబట్టి ఇంకా వెళ్ళు అంటే ఇంకా వెళ్తాడండి. అయితే 4వ అధ్యాయం నిర్గమకాండ 4లో మోషే చేతిలో కర్ర ఉంటుంది. గొర్రెలు కాస్తున్నాడుగా మామయ్య గొర్రెలు. నీ చేతిలో ఏముందంటే కర్ర ఉంది ప్రభు అంటాడు. కింద వేస్తే అది పాము అయిపోతుంది. మళ్ళీ పట్టుకో అంటే దాన్ని తోకతో పట్టుకుంటే అది కర్ర అవుతుంది. ఏం చూడాలి ఇక్కడ అంటే, అది కర్ర చేతిలో ఉన్నప్పుడు ఏమైపోయింది, జీవం లేదనమాట. కానీ కింద వేసినప్పుడు జీవం వచ్చింది. అంతవరకే మీరు చూడాలి, ఓకేనా? చాలు, ఇది ఒక్కటి వెళ్ళండి. ఇంకా అక్కడ ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఎన్నెన్ని అద్భుతాలు అక్కడ జరుగుతాయి చూడండి. అహరోను కర్ర అంటారనమాట, అక్కడ అవుతాయి అన్నమాట. నీళ్ళని, నైలు నది నీళ్ళని కొడితే అక్కడ ఏమైపోయింది, నీళ్ళు రక్తంగా మారుతాయి అన్నమాట. అట్లా చాలా అద్భుతాలు చేస్తారు. 10 అరిష్టాలు కదండి, వాళ్ళు ఆ కర్రతో కొడుతూ ఉంటారనమాట. అయితే ఇట్లా దుమ్మును కొడతారు, అలా దోమలు వచ్చేస్తాయి. ఒక్కొక్కటి మీరు చదవండి. ఎంత గొప్ప దేవుడు అసలు, తన ప్రజల్ని విడిపించడానికి ఎన్ని అద్భుతాలు చేస్తారు. అయితే చివరికి ఇంకా వెళ్ళిపోండి అంటాడనమాట. వెళ్ళిపోండి అంటే వాళ్ళు అప్పుడు ఐగుప్తులోంచి వస్తారనమాట. ఐగుప్తులోంచి 430 సంవత్సరాల తర్వాత గోషేన్లో ఉంటారు. అక్కడి నుంచి రామసేస్ నుంచి వాళ్ళు బయలుదేరి వస్తారు. ఇంకా ఎర్ర సముద్రం అంటే రెల్లు సముద్రం దగ్గరికి వస్తారు. దాన్ని దాటాలన్నమాట. ఇంకా సినాయి పర్వతం దగ్గర రావాలి అంటే చూడండి, ఫరో లోపల వీళ్ళందరూ వచ్చి అక్కడ పెద్దవాళ్ళు ఐగుప్తులో. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారే, 6 లక్షల మంది దాసులు అన్నమాట, బానిసలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకి పనివాళ్ళు ఎట్లా? కోవిడ్ వచ్చినప్పుడు అదే భయం అండి. పనివాళ్ళు రారింటికి ఎట్లా అన్నీ చేసుకోవాలన్నమాట. అందరు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు పని ఎవరు చేస్తారు వీళ్ళకి అని, వద్దొద్దు మనం మళ్ళీ వాళ్ళని తీసుకొని రావాల్సిందే అని ఆలోచన విషయంతో నింపుతారనమాట ఫరోని. అప్పుడు ఫరో సైన్యం బయలుదేరుతారు. వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా, బయలుదేరి వస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ముందు చూస్తే ఇక్కడ రెల్లు సముద్రం, వెనకాల చూస్తే ఫరో రాజు సైన్యంతో వస్తున్నాడు. అమ్మో, ఎందుకు ఇంక ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళకి దొరికితే, ఇజ్రాయేల్ ప్రజలు మళ్ళీ ఫరోకు దొరికారనుకోండి, ఇంకా వెనక్కి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ బాధపడతాడు కదండి. అప్పో ఎట్లా అని వాళ్ళు ఇంకా అరుస్తూ ఉంటారు. ఎందుకు అక్కడ మమ్మల్ని పూడ్చిపెట్టడానికి స్థలం లేదనా ఇట్లా విడిపించుకొని వచ్చావు అని కొనుగుతూ ఉంటే మోషే దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా ఏం చేయాలి అని. అప్పుడు ప్రభు చెప్తారనమాట, మీరు భయపడొద్దు, మీరు అలాగే ధైర్యంగా ఉండండి. నిర్గమకాండం 14 అండి, 14 మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, మీరు ధైర్యంగా ఉండండి,
యావే మీ కొరకు ఏం చేయబోతున్నాడో ఆయన కలుగజేయబో రక్షణ మీరు కళ్ళతో చూస్తారు. యావే మీ పక్షంన పోరాటం చేయును కనుక మీరు కదలక మెదలక ఉండండి. అంటే అర్థం ఏంటంటే ఆయన శక్తిని నమ్ముకొని ఎల్షాడై మీరు విశ్వాసంతో దృఢంగా ఉండండి. ఆ శత్రువులను చూసి మీరు భయపడొద్దు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీలని మీరు మరలా చూడబోరు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోనండి. అప్పుడు మోషే ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి? ముందు చూస్తే సముద్రం, వెనకాల పరో సైన్యం వస్తుంది. ఏం చేయాలంటే ప్రభు ఏమంటారు తెలుసా? నాకెందుకు మొరపడుతున్నావు? నీ చేతిలో ఏముందని? కర్ర ఉంది, కర్ర చాచు అంటాడనమాట. ఇట్లా కర్ర చాచు అనగానే మోషే కర్ర చాస్తాడని, అంతే. అప్పుడు సముద్రం రెండుగా చీలిపోతుంది. ఎర్ర సముద్రం, ఆ నీళ్లు గోడల్లాగా ఇలా పైకి నిలబడతాయన్నమాట. 3 మైళ్ళ దూరం వెడల్పున్నటువంటి దారి వస్తుందండి. మామూలు కాదు. ఒక వరుసలో 600 మంది ఒక్క రాత్రిలో ఈ వల నుంచి ఆ వలకి చేరుకుంటారనమాట. ఎంత గొప్ప దేవుడు చూడండి. కర్ర అనమాట. కర్రని చాచు అన్నారు. ఇప్పుడు ఏంటండి కర్ర? మీ చేతిలో ఏముంది? ఇదిగో ఇది బైబిల్ కర్ర. నీ నోటితో పలుకు నువ్వు, అప్పుడు దాన్ని దేవుడు చేస్తారనమాట. ఇది ప్రక్కన పెడితే కాదు, నోటితో ప్రతి వాక్యాన్ని పలకాలన్నమాట. యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, మీరు పలకాలి. ఆయన రక్తం నన్ను ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతురాలుగా చేయబడ్డాను. నేను దేవుని చేతిలో కిరీటంలాగా ఉంటాను. నేను యేసుక్రీస్తు రాయబారిని. నోటితో వాక్యాన్ని పలకాలి, అప్పుడు మీరు దాన్ని పొందుతారనమాట. మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో పలికి దాన్ని పొందుతాడు. కర్ర ప్రక్కన పెడితే ఏం జరగదండి. వెనకాల వచ్చేస్తున్నారు కదా. అలాగే మన జీవితంలో కూడా సాతాను, పిచాచులు, త్రాగుడు, తిండిబోతనం, ధనాశ, సోమర్తనం, నిద్ర, ఇలాంటి పిచాచులు వెంటబడతాయన్నమాట. మీరేం చేయాలి? కర్ర చాచాలి. దారి అయిపోతుంది కదా, వాళ్ళు అవతల వైపుకి వెళ్ళిపోతారు కదా. మళ్ళా దేవుడు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు సముద్రంలో ఉన్నారనమాట. వీళ్ళ వెనకాల వస్తున్నారు కదా ఫరో అతని సైన్యం. అప్పుడు ఆవలి వైపుకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్తారు, మళ్ళా నీ కర్ర చాస్తాడు. ఆయన కర్ర చాస్తాడు. అప్పుడు ఆ నీళ్లు, గోడల్లాగా నిలబడిన నీళ్లు పొంగి పొరలి పొరలి అందరూ, ఫరో అతని సైన్యం అంతా చేస్తారనమాట. ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళ శవాలు అవతల వైపుకి కొట్టుకొని వస్తే వేకువజామున వాళ్ళ శవాల్ని చూస్తారు. దేవుడు ఏమన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీలను మరలా చూడబోరు. లేరు, వాళ్ళు లేకుండా చేశారు. దేవుడే యుద్ధం చేశారు, మనం కాదు. ఆయన యుద్ధం చేశాడు. కానీ మోషే ఏం చేశాడు? కర్ర చాచాడు, అంతే. ఈజీ కదండి కర్ర చాచడం. బైబిల్ చదవడం కష్టమా మీకు? చదవండి, చాలా ఈజీ. అది మోషే కర్ర అండి. మోషే కర్ర ఇప్పుడు అంటే బైబిల్ గ్రంథం అన్నమాట. ఆ కర్రతో ఎన్ని అద్భుతాలు చేస్తారు మీరు చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాకోబు కర్ర అనమాట. ఆదికాండము 32:10 ఉంటుంది. యాకోబు వాళ్ళ మామయ్య దగ్గర నుంచి వస్తున్నాడండి. మీరు చదివితే యాకోబు ఆదికాండం 27లో ఇంకా వాళ్ళ నాన్న పెద్ద కొడుకు ఏసావుని దీవించాలనుకుంటాడు. ఏసావు, యాకోబు కవల పిల్లలు అనమాట. ఈసాకు పెద్ద అబ్బాయిని దీవించాలనుకుంటాడు. మరి రిబెకా చిన్న కొడుకు దీవెనలు పొందాలని అనుకుంటుందన్నమాట. ఇంకా మొత్తానికి వాళ్ళ నాన్న కళ్ళు కనపడవు కాబట్టి యాకోబు, నేనే నీ పెద్ద కొడుకు నాన్న, జింక మాంసం తెచ్చాను నాన్న, మోసం చేసి అన్న దీవెనలు ఈయన పొందుతాడు. ఇంకా అన్న వచ్చి కోపం వచ్చేస్తుంది అనమాట, చంపాలి అనుకుంటాడు తమ్ముడిని. వాళ్ళ అమ్మ, అమ్మో ఇద్దరి చావులు ఒకరోజే చూడలేను, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపో అని వాళ్ళ పుట్టింటికి పంపిస్తుంది తన కొడుకుని, చిన్న కొడుకుని అనమాట. పాపం అప్పుడు ఆయన వెళ్ళి ఒక చోట నిద్రపోతుంటాడు. రాత్రి భయం 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 వెళ్ళి, ఇంకా రాత్రి అయింది, నడవడానికి లేదు, అన్ని చెట్లు అడవిలాగా ఉంటుంది, ఇప్పట్లాగా రోడ్లు ఉండవు కదా. పడుకుందామని అక్కడ ఒక రాయి దొరికితే దాన్ని దిండుగా చేసుకొని పడుకుంటాడు. అప్పుడు దేవుడు కలలో మాట్లాడతారు. నిచ్చెన ద్వారా దేవదూతలు వస్తూ పోతూ ఉంటారు. నేను మీ తాత తండ్రులైనటువంటి అబ్రాహాము, ఇస్సాకుల దేవుడను, ఐఎమ్ ఎల్ షాడై, సర్వశక్తిమంతుడను. నువ్వు పడుకున్న దేశాన్ని నీ సంతతికి ఇస్తాను, నీ వారసత్వ భూమిగా నీ సంతానం ద్వారా భూలోకంలో అందరినీ ఆశీర్వదిస్తాను, నీ సంతతి మహా ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను. కలలోనే దేవుడు ఇన్ని దీవెనలు
అప్పుడు ఆయన లేస్తాడు, బా ఈ స్థలము బెథేల్ అంటాడనమాట, స్వర్గద్వారం. అంటే అక్కడి నుంచి ఇక్కడ దేవుడు కిందికి వచ్చాడనమాట. నిచ్చెన ప్రక్కన నిలబడి మాట్లాడతాడు, ఇక్కడ దేవుడు ఉండుట ఎంత నిజము అని ఆ స్థలానికి బెథేల్, బెత్ అంటే హౌస్, ఎల్ అంటే దేవుడు అనమాట. అంటే ఏంటి? బెథెల్, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు అని పేరు పెడతాడనమాట. ప్రభా నేను క్షేమంగా నా తలలో పువ్వు వాడకుండా, అంటే పువ్వు పెట్టుకుంటాడనమాట. అక్కడ వెళ్ళి మామయ్య ఇంటికి మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ మా నాన్న దగ్గరికి వస్తే నువ్వు నాకేమేమి ఇస్తావో అవన్నీ తిరిగి నీకు 10 వంతు ఇస్తా అంటాడనమాట. మామయ్య దగ్గర 20 సంవత్సరాలు ఉంటాడండి. చిన్న కూతుర్ని ప్రేమించి రాహేల్ని, ఆ అమ్మాయి కొరకు 7 సంవత్సరాలు మీ అమ్మాయి కోసం నేను మీ గొర్రెలు కాస్తా మామయ్య అంటే మామయ్య ట్రిక్ చేసి ఇంకొక 7 సంవత్సరాలు, పాపం 14 సంవత్సరాలు తను ప్రేమించిన అమ్మాయి కొరకు గొర్రెలు కాస్తాడు. ఆ తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు. ఆ లోపల వాళ్ళ మామయ్య జీతం, ఎన్ని మోసాలు చేసినా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తారు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడనమాట. ఇక్కడ 32వ అధ్యాయంలో వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య, ఇప్పుడు ఇలా నాన్న దగ్గరికి వెళ్తుంటే సేయిర్లో వాళ్ళ అన్నయ్య ఉంటాడు ఏసావు. అప్పుడు వాళ్ళ అన్నయ్య చంపాలి అనుకుంటాడు కదా, ఇద్దరి మధ్యలో పగ కక్ష కదా. ఇప్పుడు ఈయన అంతరాత్మలో 20 సంవత్సరాలైన అంతరాత్మ గద్దిస్తూనే ఉంటుందండి, అన్నయ్యని మోసం చేశావు. అన్నయ్య గుండెలు పగిలేలాగా నాన్న దగ్గర ఏడుస్తాడు, నన్ను కూడా దీవించవా నాన్న, నన్ను కూడా దీవించవా నాన్న. అంతరాత్మ గద్దిస్తూ ఉంటే అన్నయ్యతో సమాధానం పడే నాన్న దగ్గరికి వెళ్ళాలి అని కొన్ని కానుకలు ఇచ్చి పంపిస్తాడనమాట. గొర్రెలు, మేకలు, ఎద్దులు, మంచి మంచివి పని వాళ్ళు ఇచ్చి పంపిస్తే ఎవరు పంపించారంటే మీ సేవకుడు యాకోబు పంపించాడు అని చెప్పండి అని. నా తమ్ముడు అని పరిగెత్తుకుంటూ వస్తాడండి ఆయన. అయితే అప్పుడు ప్రార్థన చేస్తాడు, మా అన్నయ్య దగ్గరికి మనుషుల్ని పంపించాను కదా ప్రభా, నేనప్పుడు మామయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు నా చేతిలో ఏమీ లేదు, ఊత కర్ర తప్ప, ఒక్క కర్రతో నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు ఎన్ని పశువులు అన్నమాట, పిల్లలు 11 మంది, ఇంకా బెంజమిన్ పుట్టాడులేండి, పిల్లలు, మరి భార్యలు, ఇన్ని గొర్రెల ఆస్తి సంపద, ఒక్క ఊత కర్రతో వెళ్ళానప్పుడు ఇప్పుడు ఇంత సంపదతో తిరిగి వస్తున్నాను ప్రభా, నీకు వందనాలని దేవునికి వందనాలు చెప్తాడనమాట. యోబు గ్రంథం 8:7 ఉంటుందండి, మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుని యొక్క చిత్తం చేస్తే మన స్థితిని మహాసంపన్న స్థితిగా దేవుడు చేస్తారనమాట. దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఆదికాండం 26:12 కూడా 6 మీరు చదివితే ఇస్సాకు అక్కడ కరువు వచ్చిందని ఫిలిస్తే దేశానికి వెళ్తాడండి, గెరార్లో ఉంటాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు ఫిలిస్తే దేశం నచ్చదు, నాన్న అయితే అప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు కదా, నేను కూడా వెళ్దాం అనుకుంటాడు. కానీ దేవుడు చెప్తారు, వద్దయ్యా ఇక్కడే ఉండు, మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు కనుకనే నేను ఆశీర్వదిస్తాను అంటే అలాగే ఉంటాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పాడని. వాళ్ళ బ్లడ్లోనే విధేయత ఉంటుందండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు, వాళ్ళ బ్లడ్, వాళ్ళ జీన్స్, క్రోమోజోమ్స్, దేవుడు ఏం చెప్తే అది చేస్తారనమాట. అందుకే నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్తారు. అలాగే ఉంటాయి ఆయన. అప్పుడు ఆ గెరార్లో ఫిలిస్తే దేశంలో అందరికీ కరువండి. ఇస్సాకు విత్తనాలు వేస్తే 100 రెట్ల పంట వచ్చిందంట. ఆదికాండం 26:12 దేవుడు ఆయనను దీవించారు కనుక క్రమక్రమముగా అభివృద్ధి చెంది అక్కడ ఫిలిస్తే దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అవుతాడంట. ఇప్పుడు అమెరికాలో రిచెస్ట్ పీపుల్ ఎవరంటే వీళ్ళేనండి, యూదులు, అబ్రహాం పిల్లలే అనమాట. అలా అవుతాడు. రాజు అబ్బా ఎవరిది పొలం ఇంత పంట అని వెతుకుంటే ఈయన దగ్గరకు వస్తాడనమాట. ఇది యాకోబు కర్ర అండి. తర్వాత యూదా కర్ర, ఎక్కువ చెప్పను యూదా గురించి. యూదా కర్ర తామారు వాళ్ళ కోడలు అనమాట. తామారు ఆమె నీతికి గుర్తుగా ఉంటుంది అనమాట. ఆదికాండం 38:18 అండి. ఇప్పుడు మాత్రం అది నేను చెప్పాను, ఓకేనా. మామగారు అనమాట యూదా, తన కోడలు తామారు ఆమె గర్భం ధరించినప్పుడు
ఎవరో చెప్తారు నీ కోడలు గర్భం ధరించింది అంటే ఈయన కొడుకులు చనిపోతారు, ఆమెను ఇద్దరికిచ్చి పెళ్లి చేస్తే చనిపోతారు, చనిపోయి విధవరాలుగా ఉంటుంది. విధవరాలుగా ఉన్నప్పుడు ఎట్లా గర్భం ధరించింది ఈమె, కాబట్టి ఆమెను బయటికి ఈడ్చుకొని రండి చంపేయాలని. అప్పుడు ఆమె కర్ర ఇస్తుంది అనమాట, అది యూదా కర్ర. అప్పుడు ఆయన తెలుసుకుంటాడనమాట ఈమె నాకంటే నీతి మంతురాలని. సో యూదా కర్ర తామారు యొక్క నీతిని రుజువు చేస్తాయి, నీతికి గుర్తు అనమాట. అందుకే మీరు మత్తయి సువార్త చదివితే ఇప్పుడు అబ్రాహాంకి ఇస్సాకు, ఇస్సాకి యాకోబు, యాకోబుకి మరి యూదా, ఇంకా వీళ్ళు 12 మంది కదా. యూదాకి పెరెసు చెరెకు జన్మించను, వారి తల్లి తామారు అని చాలా గౌరవంగా రాస్తారండి. అయితే అంతవరకే చెప్తాను, ఇంకా నెక్స్ట్ చూద్దామండి. యూదా తర్వాత అహరోను కర్ర అనమాట. అది సంఖ్యాకాండం 17లో ఉంటుందండి. 16 నుంచి మీరు చదివితే సంఖ్యాకాండంలో వీళ్ళు, సంఖ్యాకాండం అనగానే ఏంటి అంటే ఎడారి ప్రయాణం, 39 సంవత్సరాల ఎడారి ప్రయాణం. నిర్గమకాండం అంటే 18 నుంచి చివరి వరకు లేవియకాండం అంతా సినాయి పర్వతం దగ్గర జరుగుతుందండి. అట్లా చదువుకోండి. ఈ 39 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో అప్పుడే వాళ్ళు 10వ అధ్యాయంలో ప్రారంభిస్తారు. కొద్దిగా వెళ్ళిన తర్వాత మరి మోషే అహరోన్ని యాజకునిగా అభిషేకిస్తాడనమాట. అప్పుడు మోషే వాళ్ళ చిన్నాన్న కొడుకు అనమాట కోర. లేవీలు కదా వీళ్ళంతా లేవీలు అనమాట. అయితే ఆ కోర అనుకుంటాడు, ఏంటి వాళ్ళ అన్నయ్యని ఆయనని యాజకుడిగా చేస్తాడా, మేమందరం లేవీలు కాదా, ఎందుకు మీ అన్నయ్యే కావాలి అని ఒక 250 మంది తిరుగుబాటు లేవదీస్తాడండి. రూబేన్ వాళ్ళ సంతతి వాళ్ళని, దాతాను వీళ్ళందరినీ కూడా అనమాట పోగు చేస్తాడు. పోగు చేసి ఎడారి ప్రయాణంలో 6 లక్షల కుటుంబాలు కదా, ఎడారి ప్రయాణంలో 250 మంది రిబెలియన్ గ్రూప్ తిరుగుబాటుని లేపుతాడండి, తయారు చేసి. ఏంటంట, మీరే ఎందుకు, మీ అన్నయ్య ఎందుకు యాజకత్వం చేయాలి అని. అప్పుడు ఆయన వాళ్ళ ఎదుట సాగిల పడతాడు కూడా, ఇలా రిబెలియస్ నేచరు, ఇలా తిరుగుబాటు వచ్చి ఐక్యత లేకుండా ఉంటే ఎట్లా అని. అయితే కూడా వాళ్ళు వినరండి. అప్పుడు నేను ఒకవేళ దేవుని చిత్తం కాకుండా నా సొంతగా మా అన్నయ్య అని అహరోన్ని నేను యాజకునిగా అభిషేకిస్తే, ఇది దేవుని చిత్తం కాకుండా ఉంటే అని చెప్పేమంటాడంటే, దేవుని చిత్త ప్రకారమే నేను అభిషేకించాను కానీ నా చిత్తం కాదు, ఇది దేవుని చిత్తమే, దేవుని చిత్తం నేను చేస్తే నువ్వు ఎక్కడైతే నుంచున్నావో అక్కడ భూమి తెరుచుకొని మిమ్మల్ని మింగివేయను కాక అంటాడండి. అంతే, ఇలా తెరుచుకుంటుంది, ఆయన భూమిలోకి వెళ్ళిపోతాడు. 250 కుటుంబాలన్నమాట, వాళ్ళు భూమిలోకి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళకి ఎంత భయం వేస్తుందో. ఆ తర్వాత కూడా చాలా జరుగుతుందండి, గొనుగుతారు. ఇంత అరిష్టం వచ్చింది అని ఇజ్రాయెల్ ప్రజలు, వీళ్ళేమో దేవుణ్ణి మన్నించమని అడుగుతారు. తర్వాత ఏం చేస్తాడంటే సంఖ్యాకాండం 17లో, సరే ఈ గోత్రానికి, ఒక్కొక్క గోత్రానికి ఒక నాయకుడు ఉంటారండి. ఆ నాయకుల్ని మీరు ఒక్కొక్క కర్ర తీసుకోండి, ఆ కర్ర మీద మీ గోత్రం పేరు, ఇప్పుడు రూబేన్ గోత్ర పెద్ద, వాళ్ళ పేరు రాయండి. అలా 12 గోత్రాల వాళ్ళు మీ గోత్రం, మీ పేరు ఆ కర్ర మీద రాయండి. అలాగే అహరోను కూడా ఒక కర్ర, లేవి గోత్రం కదా అహరోన్ అని రాసి ఈ కర్రలన్నీ మనం మందసం దగ్గర పెడదాం. పెట్టిన తర్వాత మరుసటి రోజు ఎవరి కర్ర చిగురిస్తుందో వాళ్ళని దేవుడు యాజకుడుగా ఎన్నుకున్నాడని మనం గ్రహిద్దాం, సరేనా అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అందరూ కర్రలు పెడతారండి. మరుసటి రోజు, ఒక్క రోజులోనే మరుసటి రోజు వెళ్ళి చూస్తే అహరోను కర్ర మీరు చూడాలి చిగురిస్తుంది. బాదాం ఆకులు వచ్చేస్తాయి, కాయలు వచ్చేస్తాయి, పువ్వులు వచ్చేస్తాయి. పువ్వులు ముందు కదా, ఆకులు వచ్చేస్తాయి, పువ్వులు వచ్చేస్తాయి, తర్వాత కాయలు వచ్చేస్తాయి అన్నమాట. అహరోను కర్ర చిగురిస్తుంది. చూడండి, అంటే కర్ర అంటే జీవం లేదు కదా, ఇప్పుడు మరి ఎట్లా వచ్చింది జీవం? యేసు ప్రభుతో పాటు మనం మరణిస్తే యేసు ప్రభు పునరుత్థాన శక్తి మనలో పనిచేసి మనం కూడా అలాగే ఫలిస్తామండి. మనం అధికంగా ఫలించడం వలన మన పరలోక తండ్రి మహిమపరచబడతాడు. అదే శక్తి మనలో పనిచేస్తుంది. పేతురు ఎలా సువార్త బోధించి చనిపోయిన తబిత లెమ్ము అంటే లేస్తుంది కదా ఆమె, అలాగే పౌలు కూడా అలాగే
అంటే ఆ పునరుద్ధరణ శక్తి మనలో పనిచేస్తుంది అనమాట. అహరోను కర్ర ఎలా చిగురించిందో, అహరోను ఎలా యాజకత్వంలో చిగురించాడో మనం కూడా అలా చిగురించాలి. దానికి ఇది గుర్తు అనమాట. నెక్స్ట్ ఎలీషా కర్ర అండి. 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం అనమాట. 4వ అధ్యాయంలో అక్కడ ఆయన షూనేం వనిత వీళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది. ఎలీషా తర్వాత గెహాజీ ఉంటాడు సేవకుడు అనమాట. సో ఆమెకి పిల్లలు ఉండరు. అప్పుడు ఎలీషా అంటాడు, అమ్మ వచ్చే ఏడాది నాటికి నీ కౌగిట్లో కొడుకుంటాడు. ఆమె అయ్యా నువ్వు అబద్ధం చెప్పొద్దు అంటుంది. కానీ ఎలీషా చెప్పిన సమయానికి ఆమె కొడుకు పుడతాడు. ఆ బాబు వాళ్ళ నాన్న పొలంలో పని చేస్తూ ఉంటే బాబు కూడా వెళ్తాడు నాన్నతో. నాన్న నాకు తలనొప్పి లేస్తుంది అంటాడు. అంటే ఎండ దెబ్బ వడదెబ్బ తగిలి ఉంటుంది అనమాట. అలా అని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని తీసుకెళ్ళేసరికి బాబు చనిపోతాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఎలీషా కోసం గది కట్టిస్తుంది కదండి వాళ్ళ ఇంట్లో పైన. ఎలీషా మంచం మీద బాబుని పడుకోబెట్టి ఎలీషా ఉన్న కొండ మీదకి వెళ్తుంది అనమాట. కొండ అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది అనమాట. అయ్యా నేను బాబుని అడిగాను అని చెప్పి, ఏం జరిగిందమ్మా నాకు అర్థం కావట్లేదని, నాకు చెప్పట్లేదే అంటే దేవుడు చెప్పట్లేదని. తర్వాత ఆయనకు తెలుస్తుంది. అప్పుడు తన కర్ర తీసి గెహాజీకి ఇచ్చి ఆ బాబు మీద పెట్టయ్యా ఈ కర్ర తీసుకెళ్ళారు. అప్పుడు గెహాజీ వెళ్ళి బాబు మీద పెడతాడు కర్ర. కానీ ఏం జరగదు. ఇప్పుడు చూడండి ఆమంటది మీరే రావాలయ్యా అని. అప్పుడు ఈయన వస్తాడు. ఎలీషా వచ్చి తన గదిలోనే, అంటే షూనేం వనిత వాళ్ళ ఇంట్లో పైన గదిలో మంచం మీద, ఆయన మంచం మీద పడుకోబెట్టింది కదా బాబుని, అక్కడ వెళ్ళి ప్రార్థిస్తాడనమాట. తను కూడా సేమ్ వాళ్ళ గురువు గారిలాగా ఆ బాబు మీద శవం మీద ఈయన తన చేతులు పెట్టి పడుకుంటాడనమాట. అంటే ఈయనలోంచి జీవం శ్వాస బాబులోకి వెళ్తుంది. చేతుల్లోంచి ఈయనలో ఉన్న జీవం వెళ్తుంది. ముక్కులోంచి వెళ్తుంది, నోట్లోంచి వెళ్తుంది, కళ్ళలోంచి వెళ్తుంది, చేతిలోంచి వెళ్తుంది. బాబు లేచి కూర్చుంటాడండి. ఇక్కడ కర్ర ఉంది కానీ ఆ కర్ర వల్ల కాలేదు. దేనివల్ల జరిగింది అంటే ఎలీషా వల్ల. ఎందుకంటే దేవుడు ఆయనలో ఉన్నారనమాట. దేవుని యొక్క శక్తి ఆయనలోంచి బాబులోకి వెళ్ళింది. కర్ర ఏంటి? అధికారానికి గుర్తు అనమాట. యోసేపు చూడండి, యోసేపు అధికారం, గవర్నర్ అవుతాడు. అందరూ వస్తారు, ధాన్యం కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చేసి అనమాట. ఇంత డబ్బు ఇస్తే ఇంత 100 కిలోల ధాన్యం అట్లా కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి యోసేపు అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన ధాన్యమే. కానీ యోసేపు వాళ్ళ నాన్న యాకోబు వాళ్ళ కొడుకులు చెప్తారు, నాన్న యోసేపు బ్రతికున్నాడు నాన్న, ఇప్పుడు ఐగుప్తులో గవర్నర్ నాన్న, నేను తీసుకొని రమ్మన్నాడు నాన్న, ఇదో ఈ కానుకలన్నీ ఇచ్చా, నా కొడుకు బ్రతికున్నాడా, ఒక్కసారి వాడిని చూస్తా ఈ బొందిలో ప్రాణం ఉండగా అని కొడుకు కోసం వస్తాడు. కొడుకుని చూడడానికి వస్తాడు. రథం దిగి కొడుకుని కౌగలించుకుంటాడనమాట. చాలాసేపు ఏడుస్తాడు, నిన్ను చూశానురా ఇంకా చాలు, నేను ప్రశాంతంగా మరణిస్తానని. మనకి ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే యేసు ప్రభు కావాలా, ఆయన ఇచ్చే కానుకలన్నీ కావాలా, అధికారం కావాలి, స్వస్థత వరము, పాటలు పాడడము, అద్భుతాలు చేయడము. అందుకే యేసు ప్రభు అంటారు తీర్పు దినాన్ని వచ్చినప్పుడు మత్తయి 7:22లో మీరెవరో నాకు తెలియదు అంటారు, మీ పేరిట ప్రవచించాం, మీ పేరిట అద్భుతాలు చేశాం, నాకు తెలీదు దుష్టులారా అంటారు అనమాట. సో మనం ఇప్పుడు నేను ఉపవాసం చేశా అందుకని పాప పెళ్ళైంది, నేను ఉపవాసం చేశా మేము ఇల్లు కట్టుకున్నాం అంటే మనకి యేసుప్రభు అవసరం లేదు. మనం చేసిన ఉపవాసాన్ని బట్టి ప్రార్థన చేశా అందుకే నేను ఇట్లా ప్రార్థన చేశా. కొంతమంది చెప్తారు, అక్క ఇంత ఉపవాస ప్రార్థన చేశా 40 days, అందుకే మా పాప పెళ్ళైపోయింది, అందుకే మా పాపకు పిల్లలు పుట్టారు, అందుకే ఇల్లు కట్టుకు. కానీ దేవుడు అవసరం లేదు. యోసేపు దగ్గర వస్తున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. మనం కూడా ఇలా ఉపవాసం చేసి ప్రార్థన చేసి. కానీ యాకోబుకి అవి ఆ కొడుకు అధికారం కానీ గవర్నర్ కానీ ఆయన అన్నీ ఉన్నాయి, ఏం అవసరం లేదు, కొడుకు మాత్రం కావాలి. పునీతులంతా అలా జీవించారండి. దేవుని యొక్క సన్నిధే వాళ్ళకి పెన్నిది. పొలంలో దాచబడిన ధనం యేసుప్రభు అన్నమాట. పర్సన్, డూ యూ వాంట్ ద పర్సన్ ఆర్ ద పవర్ అన్నమాట. వ్యక్తిని కలిగి ఉండాలండి మనం. నెక్స్ట్ వచ్చి దావీదు కర్ర. దావీదు కర్ర గోలియాతు దగ్గర నిలబడుతున్నాడు, గొర్రెలు కాచుకునే దావీదు వచ్చాడనమాట. గోచి ఉంది, ఒడిసెల ఉంది, కర్ర ఉంది. గోలియాతు పెద్దగా ఉంటాడు.
అప్పుడు దావీదు అంటాడు 1 సమూయేలు 17:40, నువ్వైతే కత్తితో డాల్తో వస్తున్నావు, పెద్దగా ఉన్నావు, నేనైతే నువ్వు ఎగతాళి చేసిన ఆ సైన్యములకు అధిపతి అయిన ఆ ఇజ్రాయేల్ దేవుని పేరిట వస్తున్నాను, చూసుకో, యుద్ధం యావేది, ఈరోజు యావే తప్పక నేను నా చేతిలో పెడతాడు. ఆయన కర్ర ఏంటంటే విశ్వాసానికి గుర్తు, దేవుని మీద విశ్వాసం, అంతేగాని గొలియాతు బలాన్ని చూడట్లేదు ఆయన. దేవుని మీద విశ్వాసం అనే కర్ర మనకు ఉండాలన్నమాట. వాక్యం మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము గొలియాతు లాంటి శోధనలు జయించే శక్తి ఇస్తుందండి. ఆ తర్వాత ఎజెకియెల్ 2 కర్రలు అనమాట. అక్కడ ఏంటంటే ఒక కర్ర మీద యూదా, ఒక కర్ర మీద ఎఫ్రాయిం, అంటే ఇజ్రాయిల్ని ఎఫ్రాయిం అని కూడా పిలుస్తారు. 2 కర్రలు తీసుకొని ఒక కర్రగా కట్టయ్య అంటారు, కడతాడు. ఈ 2 దేశాలు, ఇజ్రాయెల్ దేశమే విడిపోతుంది సొలొమోన్ చేసిన పాపాన్ని బట్టి. ఉత్తర ఇజ్రాయిల్, దక్షిణ యూదా. వాళ్ళు పోట్లాడుకుంటుంటారండి. రాజుల గ్రంథాలు చూస్తే అబ్బా, ఒక్కసారి అయితే ఈ లక్షల మందిని చంపుతారు. దేవుడు ఏడుస్తారు, నా సొంత పిల్లలు, అబ్రహాం పిల్లలు ఇట్లా ఒకరినొకరు చంపుకుంటున్నారు. అప్పుడు ప్రభు చెప్తారు, రెండిటిని కట్టయ్యా, ఒకే కర్రగా నేను వాళ్ళ మధ్యలో ఐక్యతనిస్తాను, ప్రేమనిస్తాను. మీరు భార్య భర్తలు విడిపోతే కూడా ఇలాగే ప్రార్థించండి, ఈ వాక్యం ప్రకారం వాళ్ళని కలపండి. అన్నదమ్ముళ్ళు విడిపోయినా ఎవరు విడిపోద్దండి, మనందరం దేవుడి బిడ్డలుగా ఐక్యత, ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా చివరిగా యేసు ప్రభు చేతిలో ఉన్న కర్ర మంచి కాపరి, కీర్తన 23, నీ చేతి కర్ర, నీ దండము నన్ను కాపాడుతుంది. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడో, చేతి కర్ర అంటే ఆయన బోధనే. గొర్రెలు ఓ ఓ ఇలా ఇలా అంటుంటారు కదా ఊర్లలో కూడా, ఓ ఓ అని నడిపిస్తూ ఉంటారు కర్రతో. మళ్ళీ అలాగే దుష్టు నుంచి కాపాడుతారు కదా. యేసు ప్రభు కర్ర అంటే ఆయన వాక్యం అనే గడ్డి, పచ్చని గడ్డి అన్నమాట. ఆ గడ్డితో మనల్ని మేపుతాడు. పరిశుద్ధాత్మ అనే నీళ్ళతో మన దాహాన్ని తీర్పుతాడనమాట. ఆ మంచి కాపరి మనల్ని తన రెక్కల నీడలో చల్లగా కాపాడుతాడు. ఆ కర్ర ఏంటంటే, ఆ కాపరి కర్ర బైబిలే. ఆయన చెప్పిన వాక్యాన్ని పాటిస్తే ఆయన మనల్ని పోషిస్తాడు, కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఇస్తాడు. బైబిల్ కర్రలు దేవుని శక్తికి గుర్తులు. మోషే కర్ర దేవుని శక్తికి గుర్తు. నీ కర్రను ఎత్తుము, సముద్రం మీదికి చేతిని చాపుము, దాన్ని పాయలుగా చేయము. యాకోబు కర్ర దేవుని కృపకు గుర్తు. మన స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధి చెందును. యూదా కర్ర తామారు నీతికి గుర్తు. అహరోను కర్ర చిగురిస్తుంది, అలాగున మనము ప్రభు కొరకు చిగురించాలి. ఎలీషా కర్ర అధికారంనకు గుర్తు. దావీదు కర్ర విశ్వాసంనకు గుర్తు. ఎజెకియెల్ కర్రలు ఐక్యతకు గుర్తులు. మంచి కాపరి యేసు ప్రభు కర్ర దేవుని కాపుదలకు, రక్షణకు గుర్తు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, అయ్యా, బైబిల్ గ్రంథంలో కర్రలు మీ శక్తికి గుర్తు. మరి దేవుని యొక్క వాక్యము దేవుని శక్తి అని అంటాడు ప్రభా. రోమా 1:16 ఇది దేవుని శక్తి, సువార్త రక్షణ పొందుచున్న వాళ్ళకి దేవుని శక్తి అని. మోషే కర్ర పట్టుకొని మరి ఎన్ని అద్భుతాలు చేశాడో ప్రభా. అలా మేము కూడా ఈ వాక్యం ప్రకారం జీవించడానికి, వాక్యం అనే కర్ర యేసయ్య మీరు బోధించిన అంతా కూడా ఈ బైబిల్ గ్రంథమే వాక్యం అనే కర్ర కనుక మీరు బోధించినంత చదివి దాన్ని పాటించడానికి కృప దయచేయండి. మీ కరుణ, ప్రేమ కలకాలం మా వెంట వచ్చునుగాక. వాక్యాన్ని వింటున్న బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయండి, కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభా. అయా, ఆర్థిక సహాయం చేయండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాక్య బోధనలో పెంచేటట్లు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించేటట్లుగా మీ యొక్క సన్నిధి మంచి కాపరిగా వాళ్ళ ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.